Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. సో యాక్చువల్గా చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో చదువుతున్నారో, అండర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఈ పిల్లలు కొంచెం మంచి కాలేజీలో ఏదైనా కొంచెం ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుంది, ఏదైనా క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ చాలామంది అటెండ్ అవుతున్నారు. అలా కాకుండా ఆఫ్లైన్ కూడా కొంచెం ఏదైనా మంచి కాలేజీలో కొంత ఎక్స్పోజర్ వస్తే కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి అనే ఉద్దేశంతో సో ఉన్నటువంటిది ఏదైతే ఉందో త్రిబుల్ హైదరాబాద్ వాళ్ళు ఆఫర్ చేసే కోర్స్ ఏదైతే ఉంటుందో అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా వీడియో చేశాను. త్రిబుల్ హైదరాబాద్ ఐహబ్ ఏదైతే మీకు ఉంటుందో వాళ్ళు ఏఎంఎల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి సెప్టెంబర్ 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారో, ఈవెన్ దూరంగా ఉన్న పర్లేదండి, గుంటూరు విజయవాడ ఉన్న పర్లేదు, కానీ ప్రతి ఆదివారం ఫిజికల్ క్లాసెస్కి ఒక 3 గంటల చొప్పున ఇక్కడ రావాల్సి ఉంటుంది. త్రిబుల్ హైదరాబాద్లో 24 వారాల పాటు క్లాస్ జరుగుతుంది. మీకు త్రిబుల్ హైదరాబాద్ ఫ్యాకల్టీ చెప్తారు కాబట్టి వాళ్ళ ఆడిటోరియంలో చెప్తారు. మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఏఎంఎల్కి సంబంధించి. అక్కడ ఫ్యాకల్టీతో కూడా పరిచయం ఏర్పడవచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా ప్రాజెక్టులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే టైర్ 3 కాలేజీలో, ఎంసెట్ కాలేజీలో, లేకపోతే వేరే కాలేజీలో చదువుతారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి. రీజన్ ఏంటంటే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. ఈ వీడియో ఎవరైతే చూస్తాడో వాడు ఇమీడియట్గా అప్లై చేసుకోవడం. ఒక్కసారి మీరు ఫీజు కట్టారు అంటే 10,000 రూపాయల ఫీజు అని చాలా తక్కువ. ఫస్ట్ 1,000 రూపాయలు ఎంత కడతారు. ఫీజు కట్టారు అనుకోండి, ఒకవేళ ఇమీడియట్గా సీట్ వచ్చినట్టే. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి ఈ ఆపర్చునిటీ ఇమీడియట్గా మీరు యూజ్ చేసుకోవాలి. దీనికి మెరిట్ ఉండదు, దీనికి సర్టిఫికేట్ అప్లోడింగ్ ఉండదు. జస్ట్ నేమ్ కొట్టి, కాలేజీ పేరు కొట్టి, పేమెంట్ కొట్టేయడమే. ఆ సీట్లు ఉన్నంత వరకు ఉంటాయి, 100, 120 అంతా ఉంటాయి. ఎవ్రీ టైం నేను వీడియో చేస్తాను, మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినట్టు చెప్తాను. అక్కడికి వెళ్తే త్రిబుల్ హైదరాబాద్ వెళ్తే ఈ ప్రోగ్రామ్ ప్రతి కూడా నా పేరు చెప్తారు, అందరికీ నేను తెలుసు అక్కడ. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో 24 వీక్స్ కాబట్టి కొంత అడ్వాంటేజ్ మీరు తీసుకోండి. లెర్నింగ్ వస్తుంది, కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి, మిగతా కాలేజీ ఫ్రెండ్స్తో, ఫ్యాకల్టీతో మీకు పరిచయం వచ్చే ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంఎల్కి కానీ, ఏదైనా ఎంఎస్కి కానీ, ఎంటెక్ వెళ్ళినప్పుడు కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ 24 వీక్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అండి. అంటే మీరు బీటెక్లో ఎక్కడ చదివినా పర్లేదు, ఏఐసిటీ ఎప్పుడు డిగ్రీ ఉంటే సరిపోతుందండి. మోర్ దెన్ 20 మినీ ప్రాజెక్ట్స్ అండ్ గైడెడ్ ఎక్సర్సైజ్, ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇందులో ఇంటరాక్టివ్ క్లాసెస్ కండక్టెడ్ ఎవ్రీ సండే. సో డేట్ స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందండి. సో ఎవ్రీ సండే క్లాసెస్లో ఉంటాయి. 10,000 రూపాయలు మాత్రమే ప్లస్ జిఎస్టీ. లొకేషన్ ఐఐటి హైదరాబాద్. 24 వీక్స్ చెప్పాను కదండి. 20 మినీ ప్రాజెక్ట్స్, 75% మినిమం అటెండెన్స్ ఉండాలి. హైబ్రిడ్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఆన్లైన్లో కొంత వర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఆఫ్లైన్ వచ్చి ప్రతి 70 సండే రావాలండి. సో మీకు ఇచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు ద ఎంఎల్, డేటా అండ్ మోడల్ ఎవాల్యుయేషన్, లీనియర్ ఎస్విఎమ్స్, నియరెస్ట్ నైబర్ క్లాసిఫికేషన్, గ్రేడియంట్ డిసెంట్, అలాగే రిగ్రెషన్, క్లస్టరింగ్, ఇవన్నీ కూడా మల్టీ లేయర్ పర్సెప్షన్ కానివ్వండి, ప్రాబబిలిస్టిక్ ఎంఎల్ మోడల్స్ కానీ, డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్, సో రిప్రజెంటింగ్, ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ అండి ఇవన్నీ కూడా. సో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఏఎంఎల్ చేద్దాం కూడా సరిపోతారు, కొంత అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. అవసరం అయితే క్విజెస్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కంటిన్యూస్ అసెస్మెంట్ ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది. సో క్లాసెస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 9 to 11 o'clock 2-3 hours అక్కడ లైబ్రరీలో మీరు స్పెండ్ చేయొచ్చు. ఎవరైనా పరిచయం చేసుకోవచ్చు. అక్కడ స్టూడెంట్స్ కానీ, సీనియర్స్ని కానీ, పిహెచ్డీ వాళ్ళు కానీ, ఫ్యాకల్టీని కానీ తీసుకోవచ్చు. మీకు యాక్సెస్ వస్తుంది త్రిబుల్ హైదరాబాద్కి. సో ఇది డెఫినెట్గా ఈ కోర్స్ మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి సీట్స్ అయిపోతాయండి. ఇమీడియట్గా ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేయండి. ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అప్లై చేయొచ్చు, సిఎస్ వాళ్ళు మాత్రమే కాదు. అలాగే మీకు మిగతా పిల్లలు ఎవరైతే ఉంటారో, మీకు తెలిసినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. మేబీ వరంగల్లో ఉన్నాను, కరీంనగర్లో ఉన్నాను, లేదా విజయవాడలో ఉన్నాను, నేను కూడా అప్లై చేయొచ్చా అని అడిగితే ఎస్, మీకు సండే రాగలిగి ఒప్పుకుంటే. బట్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అప్లై చేయమన్నారు. బట్ డజన్ నా దగ్గర లాస్ట్ ఇయర్ నా వీడియో చేసినప్పుడు చాలా గుంటూరు విజయవాడ నుంచి కూడా ఎవ్రీ వీక్ వచ్చి సండే క్లాసెస్ అంటే అది కూడా తప్పేం లేదు. అది కొంచెం ఇబ్బంది అయినా కొంచెం మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. చిన్న కాలేజీలో చదివినప్పుడు ఇలాంటి పెద్ద కాలేజీలోకి వచ్చినప్పుడు కొంచెం ఎక్స్పోజర్ వేరు ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాలెడ్జ్ ఆన్లైన్ నాలెడ్జ్ లేదు, ఎక్స్పోజర్ గురించి మీరు వస్తారు ఇక్కడికి. ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో
24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్. ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.